రెడ్ బుక్ ఈ పేరు వింటేనే కొందరు వైసీపీ నేతలకు వెన్నులో వణుకు స్టార్ట్ అవుతుంది. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేతల పేర్లను లోకేష్ రెడ్ బుక్లో నమోదు చేసుకున్నారు. అప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. రెడ్ బుక్ పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు. దాడులు దౌర్జన్యాలు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ యుగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పటికే పలువురు నేతలు కేసులు, జైళ్లు, పోలీసులు అంటూ గ్యాప్ లేకుండా తిరుగుతున్నారు. ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుతుందో తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు. రథం ఏదో వస్తుందంట, అందరికి కస కస అన్నాడు, అయిపోయింది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా ఆంధ్రాలో లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శలు చేశారు. దీంతో లోకేష్ కొంతకాలంగా రెడ్ బుక్ను ప్రస్తావించడమే మానేశారు. గతంలో రెడ్ బుక్ 1, 2, 3 అంటూ పలుమార్లు మంత్రి ప్రస్తావించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని గుర్తుపెట్టుకుని మరీ వారి భరతం పడుతున్నట్లు చెప్పకనే చెబుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను వెలికితీసే పనిలో పడ్డారు. అందులో భాగంగా వైసీపీ నేతలపై కేసులు పెడుతూ వస్తుంటే వైసీపీ గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లోకేష్ తీరును అన్యాయం, అక్రమమని విమర్శిస్తోంది. పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరు కృష్ణకు చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే పెద్ద ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు కూడా కాయిపోలా. ఈ 3-4 నెలల్లో అయితే టీడీపీ నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశారో ఇప్పుడు వారికి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుతం వైసీపీ నేతలు మర్చిపోయినట్టున్నారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అయినా సరే లోకేష్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు, ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన. కాకపోతే గత కొన్ని రోజులుగా ఏపీలో రెడ్ బుక్ ప్రస్తావన లేకపోవడంతో కొందరు టీడీపీ నేతలు, క్యాడర్లో కొంతమేర కన్ఫ్యూజన్ నెలకొన్నమాట వాస్తవమే అని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. లోకేష్ రెడ్ బుక్ను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందనే విషయంపై చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే, రెడ్ బుక్ ప్రస్తావనపై కేంద్రానికి ఫ్యాన్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారట. అందుకే జగన్ ఎక్కడ మాట్లాడినా రెడ్ బుక్ ప్రస్తావన తెస్తున్నారు. మరో 3 ఏళ్లలో తామే అధికారంలోకి వస్తామని, ప్రస్తుతం టీడీపీ నేతలు ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో వారి పేర్లను ఇష్టమున్న బుక్స్ లో రాసి పెట్టుకోవాలని తమ నేతలకు ఆయన సూచిస్తున్నారు. రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. రెడ్ బుక్ లో రాసుకున్న వైసీపీ నేతలను టార్గెట్ గా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జగన్ పలుమార్లు ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 14 నెలలవుతోంది. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జైలు జీవితం కూడా గడిపారు. మరికొంతమంది విచారణలు, కేసుల పేరుతో పోలీస్ స్టేషన్ల చుట్టూ చక్కర్లు కొడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో వీటన్నింటి వెనకాల లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఉందనే ప్రచారం చేశారు.
దీంతో ప్రజల్లో ఒక రకమైన పాజిటివ్ ఇమేజ్ను క్యాప్చర్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని గ్రహించి కొన్నాళ్ళు ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో రెడ్ బుక్ విషయంలో లోకేష్ ఎలా వ్యవహరిస్తారో అనేది వేచి చూడాలి. నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు.